ప్రస్తుత సమాజంలో దంపతుల మధ్య వినిపిస్తున్న కొత్త పదం స్లీప్ డైవర్స్. పేరు వినగానే ఇది విడాకులని భ్రమపడొచ్చు, కానీ దీని అర్థం అది కాదు. చాలా మంది దంపతులు ఒకే మంచం మీద పడుకున్నా ఒకరి గురక, కదలికలు, దుప్పటిని లాక్కోవటం లేదా నిద్రలో చేసే అలవాట్ల వల్ల మరొకరికి ప్రశాంతమైన నిద్ర కరువవుతోంది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోని దంపతులు పగలు చిరాగ్గా, కోపంగా ఉంటూ చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రాచుర్యంలోకి వచ్చినదే స్లీప్ డైవర్స్. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు గదుల్లో లేదా వేర్వేరు పడకలపై పడుకోవటమే ఈ పద్ధతి. మానసిక వైద్య నిపుణులు దీనిని విడాకులుగా కాకుండా నిద్ర సమస్యలను పరిష్కరించే ఒక హెల్దీ బౌండరీగా చూస్తున్నారు. గురక వల్ల నిద్రలేని రాత్రులు గడిపే జంటలకి ఇది ఒక వరంలా మారింది. ఇద్దరూ కలిసి ఉండటం ముఖ్యం, కానీ ఇద్దరి ఆరోగ్యం ఇంకా ముఖ్యం. విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరికీ గాఢ నిద్ర పడుతుంది, తద్వారా శారీరక ప్రయోజనాలు మెరుగుపడతాయి. 21వ శతాబ్దపు ఆధునిక జీవన శైలిలో పని ఒత్తిడి, నిద్రలేమి వంటివి సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల దంపతుల మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతోంది. నిద్ర సరిగ్గా ఉన్నప్పుడే భాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే ఓపిక కలిగి ఉంటారు. కాబట్టి నిద్రను దక్కించుకోవటమే సంబంధాన్ని కాపాడుకోవటానికి మార్గంగా మారుతోంది. ఇది కేవలం రాత్రిపూట ఒకరికొకరు ఇచ్చే పర్సనల్ స్పేస్ మాత్రమే. భాగస్వామి నిద్రను భగ్నం చేయటం కంటే ప్రశాంతంగా విడివిడిగా నిద్రపోవడం ద్వారా బంధంలో ఆత్మీయత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆధునిక ధోరణి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే: భాగస్వామిపై ప్రేమ తగ్గకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండటం. నిద్రలేమిని దూరం చేసుకుంటే దాంపత్యం మరింత మధురంగా మారుతుందని అంటున్నారు నిపుణులు. కానీ అది వారి మధ్య దూరం పెంచుతుందన్న వాదన కూడా ఉంది. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలని అంటున్నారు నిపుణులు. స్లీప్ డైవోర్స్ అంటే బంధంలో ప్రేమ తగ్గటం కాదు. కొందరు దంపతులు విడివిడిగా పడుకోవడం వల్ల ఏకాంతంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకే మంచం మీద పంచుకునే సాన్నిహిత్యం కోల్పోతామనే భయం వారిలో ఉంటుంది. అందుకే స్లీప్ డైవోర్స్ ని ఆశ్రయించే ముందు భాగస్వామితో బహిరంగంగా చర్చించటం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో దీనిని స్లీప్ సెపరేషన్ అని పిలుస్తున్నారు. 2023లో అమెరికాలో జరిగిన ఒక సర్వే ప్రకారం దాదాపు సగానికి పైగా ప్రజలు తమ భాగస్వామితో నిద్ర పంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60% మంది అమెరికన్స్ తమ నిద్ర అలవాట్లను భాగస్వామి కోసం మార్చుకోలేకపోతున్నట్టు తేలింది. ఇక చిన్నపిల్లల బాధ్యతలు కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తూ ఉండటంతో ఈ పద్ధతికి డిమాండ్ పెరుగుతోంది. అనేక మంది సెలబ్రిటీస్ కూడా స్లీప్ డైవర్స్ ని బాహాటంగానే సమర్థించుకుంటున్నారు. దంపతులు నిజంగానే ఈ పద్ధతిని ఎంచుకోవాలనుకుంటే ముందుగా డాక్టర్ని సంప్రదించి గురక సమస్యలు ఏవైనా ఉంటే చికిత్స తీసుకోవడం మంచిది. స్లీప్ డైవర్స్ అనేది ప్రతి ఒక్కరికి సరైన పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఎవరికైతే ఒక నిద్ర మరొకరి వల్ల పాడవుతుందో వారికి ఇది అద్భుతమైన ఎంపిక అని వారు అంటున్నారు. ఒక ప్రశాంతమైన రాత్రి నిద్ర ఒక అందమైన ఉదయాన్ని ఇస్తుంది. అది కుటుంబ సంబంధాలను దృఢపరుస్తుంది. ప్రతి జంట తమకు నచ్చిన విధంగా ఒకరిని అర్థం చేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవాలి. నిద్ర అనేది కేవలం అవసరం కాదు, అది ఒక హక్కు. భాగస్వామికి ఇబ్బంది కలగకుండా మన నిద్రను మనం రక్షించుకోవటం కూడా బంధంలో భాగమేనని గుర్తించాలి. ఈ విధానం వల్ల దంపతుల మధ్య జరిగే అనవసర వాదనలు తగ్గుతాయని, నిద్రలేమి వల్ల వచ్చే మానసిక ఒత్తిడి అదుపులో ఉంటుందని క్లినికల్ స్టడీస్ నిరూపిస్తున్నాయి. ఇది కేవలం ఒక సర్దుబాటు మాత్రమే అంటున్నారు అధ్యయనకర్తలు. దీనిని గౌరవప్రదంగా స్వీకరించడం ద్వారా బంధం మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. నిజానికి 6 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా కష్టకాలం తర్వాత ప్రపంచవ్యాప్తంగా నిద్రా సమయాల్లో భారీ మార్పులు జరిగాయి. శరీర జీవ గడియారం అస్తవ్యస్తమైంది. దానికి తోడు ఓటీటీలు, స్మార్ట్ ఫోన్ల అడిక్షన్ పెరిగిపోయింది. తీరిక సమయం దొరికితే చాలు గంటల తరబడి యూట్యూబ్ రీల్స్ తో గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి మెదడుని నిరంతరం ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా నిద్ర రాదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అనే పార్క్ లో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఇందుకోసం వీరు తమ నిద్రను బలిస్తున్నారు. అయితే మనిషి శరీరం దేన్నైనా తట్టుకుంటుంది, కానీ సరైన నిద్ర లేకపోవడాన్ని తట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో 3 నిద్రలేమితో అనారోగ్యాలకి గురవుతున్నారు. మనకి రోజుకి కనీసం 7.5 గంటల గాఢ నిద్ర అవసరం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5:30 గంటల మధ్య సమయం నిద్రకు అత్యంత అనువైంది.
ఆ సమయంలో చుట్టుపక్కల నిశ్శబ్దం ఉంటుంది. మెదడుని డిస్టర్బ్ చేసే శబ్దాలు ఉండవు. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు ఆ రోజు జరిగిన పనులను రీక్యాప్ చేస్తుంది. అనవసరమైన జ్ఞాపకాలను తొలగించి ముఖ్యమైన వాటిని స్టోర్ చేస్తుంది. శరీరంలో ఏర్పడిన కణాల నష్టాన్ని పూడ్చుకుంటుంది. అంటే ఒక విధంగా తనను తాను రిపేర్ చేసుకుంటుంది. మనం గాఢంగా నిద్రపోయినప్పుడు మెదడుకు విశ్రాంతి దొరకనప్పుడు అది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. మెదడు సమ్మె చేస్తే ఒంటికి పట్టిన రోగాలు నయం కావు. స్ట్రెస్ వల్ల హార్మోన్ సమతుల్యత దెబ్బతిని మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు చుట్టుముడతాయి. నిద్రను కేవలం సమయం గడపడంలో చూడకుండా ప్రాణవాయువు వంటిదని భావించాలి. ముఖ్యంగా రాత్రిపూట గదిలో వాతావరణం, ఉష్ణోగ్రత, చీకటిని కూడా నియంత్రించుకోవాలి. మెదడు పనితీరుకు నిద్ర ఒక ఇంధనంలో పనిచేస్తుంది. ఆ ఇంధనాన్ని సరిగ్గా నింపుకోకపోతే మెదడు పనితీరు మందగించటం ఖాయం. సోషల్ మీడియా వాడకం రాత్రిపూట తగ్గించడం మంచిది. ఫోన్స్ ని దూరంగా పెట్టడం వంటి చిన్న మార్పులు కూడా మంచి నిద్రకు కారణమవుతాయి. ప్రస్తుత ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ సైకోసోమాటిక్ అనబడే మానసిక కారణాలతో వచ్చే వ్యాధులు. వీటన్నింటికీ మూలం నిద్రలేమి. సరిగ్గా నిద్రపోవడం ద్వారా 5 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరగాలంటే గాఢ నిద్ర అనివార్యం. నిద్రపోతున్నప్పుడు మెదడు విశ్రాంతి తీసుకుంటుంది అనుకుంటాం, కానీ అది సమాచారాన్ని సర్దుబాటు చేయడంలో అత్యంత బిజీగా ఉంటుంది. రెండోది, బ్లడ్ ప్రెషర్ నియంత్రణ. సరైన నిద్ర వల్ల రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూడోది, ఒబేసిటీ నియంత్రణ. నిద్ర సరిగ్గా లేనప్పుడే శరీరంలో గ్రోలిన్ అనే ఆకలిని పెంచే హార్మోన్ ఎక్కువై హై క్యాలరీ ఫుడ్ తినాలి అనిపిస్తుంది. నాలుగోది, రోగ నిరోధక శక్తి. నిద్రలో శరీరం సైటోకిన్స్ అనే ప్రోటీన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్స్ తో పోరాడతాయి. ఐదోది, మూడ్ కంట్రోల్. నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు చిరాకు, కోపం తగ్గి సంబంధాలు మెరుగుపడతాయి. స్లీప్ డైవర్స్ పేరుతో ఎవరి గదులలో వారుంటే వారిపై వారికి కంట్రోల్ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటేనే వారి మధ్య బంధం బలపడుతుంది, లేదంటే వారి మధ్య ఎడం పెరిగిపోతుంది. నిజానికి స్లీప్ డైవర్స్ అనేది కేవలం ఒక వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నిద్రలేమి సమస్యలను దూరం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇది ఒక ఆధునిక మార్గం. భాగస్వామికి దూరం కావడం అని కాకుండా ఆరోగ్యం కోసం తీసుకునే తాత్కాలిక దూరం అని అంటున్నారు. నిద్రను త్యాగం చేయటం కంటే మంచి నిద్ర కోసం ఈ చిన్న సర్దుబాటు చేసుకోవడం వల్ల జీవితం హాయిగా ఉంటుంది. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన సంబంధం, ఈ రెండు స్లీప్ డైవర్స్ ద్వారా సాధ్యమవుతాయి. ఒకే పడకను పంచుకోవటం కంటే ఒకరికొకరు అర్థం చేసుకునే మనసులను పంచుకోవటం గొప్పదని అంటున్నారు స్లీప్ డైవర్స్ దంపతులు.